ప్రస్తుతం అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. 2014-19లో అమరావతి నిర్మాణానికి 48,000 కోట్లతో టెండర్లు పిలిచామన్నారు. గత ప్రభుత్వం రాజధానిపై 3 ముక్కలాట ఆడిందన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో న్యాయపరమైన సమస్యలు రాకుండా చర్యలు తీసుకున్నామన్నారు. రాజధాని గ్రామాల అభివృద్ధిపై గ్రామ సభలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబుతో కలిసి బోరుపాలెం, అబ్బరాజుపాలెం, రాయపూర్లో ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. గ్రామాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్డు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, వాటర్ కావచ్చు, అండర్ గ్రౌండ్ సివరేజ్ కావచ్చు, లైట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏదైతే ల్యాండ్ పుల్లింగ్కి ల్యాండ్ తీసుకుని లేఅవుట్ వేసి ఏ విధంగా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నా అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చరే 29 గ్రామాల్లో డెవలప్ చేయమని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మీద వాటన్నిటికీ డిపిఆర్లు తయారు చేసాం. వాటన్నిటిని గ్రామాల్లో డిస్ప్లే చేసాం. ఇంకా ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే వాళ్ళ సలహాలు తీసుకొని ముందుకు పోవటం కోసంగా ఇలా ప్రతి గ్రామంలో అటు శాసనసభ్యులు, నేను, ప్రజాప్రతినిధులు, అధికారులు మీటింగ్ పెట్టడం జరిగింది. రోడ్డు హిట్స్ ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించి